హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పప్పు నానబెట్టకపోయినా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే స్పాంజ్ దోశ. ఈ స్పాంజ్ దోశలోకి కమ్మగా ఉండే చట్నీని కూడా ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్పాంజ్ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా నానేలోగా ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము. చట్నీ కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే 4 వెల్లుల్లి, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 నుంచి 4 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పోపు కోసం ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా ముందుగా నానబెట్టుకున్న అటుకులు అలాగే బొంబాయి రవ్వ బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బొంబాయి రవ్వ అలాగే అటుకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి మనకి చాలా స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కొంచెం వేడయిన తర్వాత ఇలా ఒక గరిటెతో పిండిని తీసుకొని మధ్యలో ఒకే దగ్గర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇలా రెండు పక్కల కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటే స్పాంజ్ దోశ రెడీ అయిపోయినట్టే. ఇలానే మిగతా పిండిని కూడా దోశలాగా వేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో మెత్తగా స్పాంజ్లా ఉండే దోశ రెడీ అయిపోయినట్టే. ఈ దోశ అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.